యూట్యూబ్లో కోటికి పైగా క్లిక్స్ సాధించి సంచలనం సృష్టించింది లవ్ ఇన్ హైదరాబాద్ టైటిల్ సాంగ్. ఈ పాటతో సినిమాపై హైప్స్ పెరిగాయి. ప్రేయస్ రావేతో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్న చంద్ర మహేష్ ఇప్పుడు హైదరాబాద్ ప్రేమల గురించి ఈ మూవీలో చర్చించనున్నారు. ప్రాంతాలను బట్టి ప్రేమ మారుతుందా, ప్రేమించుకునే వాళ్లకు హైదరాబాద్కు గల లింక్ ఏంటి అనే విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. విజయాలే ఇండస్ట్రీలో మాట్లాడతాయి, అపజయాలు అనాథలుగా మిగిలిపోతాయి. ఎవరిని మాట్లాడినా ఇది అందరూ అంగీకరించాల్సిన సత్యం. ప్రేయస్ రావే తర్వాత ఇప్పుడు మాట్లాడేందుకు సిద్ధమయ్యాడు చంద్ర మహేష్. మరి ఈ డైరెక్టర్ చెబుతున్న మరిన్ని సంగతులు మీకోసం. ఇప్పుడు లవ్ ఇన్ హైదరాబాద్ సినిమా చేశానండి. ప్రేయస్ రావే సినిమా డైరెక్టర్గా నా ఫస్ట్ ఫిల్మ్ అయితే, లవ్ ఇన్ హైదరాబాద్ సినిమా ప్రొడ్యూసర్గా నా ఫస్ట్ ఫిల్మ్ అండి. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే భాగ్యరాజ గారండి. ఆయన కథా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి అందించారు. నేను భాగ్యరాజ గారికి మంచి ఫ్యాన్ అండి. అలాగే భాగ్యరాజ గారి అబ్బాయిని నేను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నా. చాలా గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. ఏం చేద్దంటే ఒక లెజెండ్ డైరెక్టర్ సన్ నేను పరిచయం చేస్తున్నందుకు. సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయింది. ఒక 2-3 రోజుల్లో అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి సినిమా నవంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా మ్యూజిక్ చక్రి గారండి. 7 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. 7 పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ సినిమాలో ఒక టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుందండి, అది ఆలీ గారి మీద చేసినది. ఆ సాంగ్ని చక్రి గారి ఫాదర్ పాడేటువంటి ఆ పాట యూట్యూబ్లో పెడితే దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నియర్లీ 1,50,00,000 హిట్స్ పడ్డామండి ఆ సాంగ్ అండి. అంత మంచి హిట్ అయిన సాంగ్ అది. కాస్టింగ్ కూడా పెద్ద కాస్టింగ్ అండి. హీరోయిన్లు ఇద్దరు కూడా కొత్త వాళ్ళు అవ్వచ్చండి ఈ లవ్ ఇన్ హైదరాబాద్ సినిమాకి. బట్ కాస్టింగ్ పెద్ద కాస్టింగ్ అండి. ఈ సినిమా ఏంటంటే కథాంశంగా చెప్పుకోవాలంటే ఒక లవ్ స్టోరీ అండి. యాక్చువల్గా మనం ఎన్నో ప్రేమ కథలు చూస్తుంటామండి. ఈరోజు సొసైటీలో కూడా చాలా జరుగుతున్నాయి. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకుంటారు, మనస్పర్ధ వస్తే విడిపోతారు. విడిపోగానే అబ్బాయి ఆ అమ్మాయి మీద కక్ష పెంచుకోవడం, యాసిడ్ దాడులు చేయడం, ఇలా రకరకాలు జరుగుతుంటాయండి. ఈ సినిమాలో ఏంటంటే అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించినా కూడా ఆ అమ్మాయి తను లవ్ యాక్సెప్ట్ చేసి చిన్న మిస్అండర్స్టాండింగ్లో ఆ అమ్మాయి అతను దూరం చేసుకున్నా కూడా ఆ అమ్మాయి ఆశయం నెరవేరాలి, ఆ అమ్మాయి ఆశయం కోసం పాటుపడాలి, ఇది అవ్వాలి అనేసి ఆ అబ్బాయి చేసి కరెక్ట్ ఉంటుంది. టోటల్గా ఇది యూత్ అండ్ ఫ్యామిలీ సినిమా అండి. ఒక విధంగా చెప్పాలంటే యూత్ వర్సెస్ పేరెంట్స్ ఫిల్మ్ అండి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.